సొలొమోను గారు పిల్లనిచ్చిన ఆ తండ్రులు గొప్ప రాజులు. ఐగుప్తు రాజు ఇక ఎనుదిరిగి చూడలేదు. ఏం చూడలేదు? నీలో ఉన్న ఆధ్యాత్మిక జీవితం ప్రపంచానికి తెలిసింది. ప్రపంచానికి నువ్వు కట్టిన కట్టడాలు, నియమాలు ఇవన్నీ తెలిసినాయి. అందుకే నేను కదులొచ్చా సొలొమోను నీకు తెలుసుకోవాలి. ఆ జ్ఞానం కలిగి వచ్చిందంట ఈ యొక్క రాణి, షాబా దేశపు రాణి. మనస్సును కుదురుపరుచుకొని మనస్సులో దేవుణ్ణి పెట్టుకోవాలి. సొలొమోనుకి ఇంత ప్రసిద్ధి ఎలా వచ్చింది? ఇంత కీర్తి ఎలా వచ్చింది? ఇంత అద్భుతమైన జ్ఞానం ఎలా వచ్చింది? అరే, మట్టి కుండలో గింజన్ని వేసుకొని తింటే బలమని సొలొమోను గారికి ఎలా తెలుసు? అందులో ఉల్లిపాయనని చెప్పుకుంటే చాలా బాగుంటుందని సొలొమోనుకి ఎలా తెలుసు? 2 ముద్దలు ఎట్టుకున్నప్పుడు పచ్చిమిరకాయ కొరుక్కుంటే ఇంకెంత అద్భుతం ఉంటుందని సొలొమోను గారికి ఎలా తెలుసు? మనం అలా చేయలేదే. అంజూరు పళ్ళు తిన్నాం, ఖర్జూరు పళ్ళు తిన్నాం, ఇంకా చాలా చాలా విలువైన ఆహారాలు తిన్నాం. సొలొమోను ఎంత పేదరికాన్ని కూడా చెప్తున్నాడంటే ఆ పేదరికంలో రుచులు కూడా తెలుసు, ఆ పేదరికంలో కష్టాలు కూడా తెలుసు. రాజుకు ఉండాల్సిన లక్షణాలు అవి, రాణికి ఉండాల్సిన లక్షణాలు అవి. పేదల కష్టాలు కూడా తెలియాలని సొలొమోను దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నేను అంటాను, పేదల కష్టాలు, పేదల బలహీనతలో, పేదల ఆత్మీయ జీవితాలు ఆరిపోతున్న టైంలో ఎవరు వచ్చారు ఇక్కడికి భూమి మీదకి? ఎవరు వచ్చారు ఈ భూమి మీదకి? బాలుడగు యేసు ప్రభు పశువుల తొట్టులో పండుకొని వచ్చింది. ఆ మరియ తల్లి గర్భంలో వచ్చి ఎవరి కోసం వచ్చాడట? ఆయన పేదలంట ప్రకటించటకు వచ్చాడు. పేదలను ఆదుకోవడానికి వచ్చాడట. ఆయన దరిద్రుల కోసం వచ్చాడట. ఆయన ధనవంతుల కోసం రాలేదంట. ఈ యొక్క షాబా దేశపు రాణి ఆ వాక్యాన్ని అర్థం చేసుకొని పేదరికంలో కూడా ఎంత జ్ఞానం ఉందో అది నేను తెలుసుకోవాలని వచ్చింది. సొలొమోను అన్ని చూసాడండి. సొలొమోను అన్ని చూశాడు. పేదరికంలో కష్టమేంటో చూశాడు, పని చేసే వాళ్ళ కష్టమేంటో చూశాడు, ధనవంతుల్లో ఆ విలువేంటో చూశాడు, అధికారుల్లో మాట తీరేంటో తెలుసు. అన్ని తెలుసు ఆయనకి. అన్ని తెలిసి ఆ ప్రసంగి గ్రంథంలో ఇదిగో ఈ కష్టంలో నువ్వు తినేదే నీకు ఇచ్చి దేవుడికి చెప్పు. మనం ఎంత వస్తుందంత తప్పకడమే బహుమానం. మనం ఎంత వస్తుందంటే 500-600 కూలి పనికి వెళ్తున్నాం కూడా 600 కూలి పనికి వెళ్తున్నాం. 600 వస్తున్నాయి. 600లో 500 అప్పుడుగా సరిపోతుంది. 500 అప్పుడుగా సరిపోతుంది. 100 రూపాయలు నువ్వు రోజు తినేది. ఆ 100 రూపాయల్లో కూడా దేవుడు ఉన్నాడని చెప్తున్నాడు సొలొమోను. అందులో కూడా సుఖంగా బ్రతుకుతారంటున్నారు. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈ జ్ఞానాన్ని వెతకడానికి ఈవిడ వచ్చిందట. ఎలా వచ్చిందట? ఆ పదాన్ని మీకు చదవండి నేను ఆప్షను. ఆమె సొలొమోను అక్కడ దేవుని దగ్గరికి నేను వెళ్ళాలి, ఆ దేవుని భయం ఉన్న వారి దగ్గరికి వెళ్ళాలి, దేవుని ధ్యానం ఉన్న దగ్గరికి వెళ్ళాలి. నేను ఆశతో ఏం చేస్తుందంట? తన రాజ్యాన్ని వదిలి వచ్చాను. రాజ్యాన్ని వదిలి రావడం అంటే మాటల. ఒకరోజు సీఎం పదవి రిజైన్ చేసి ఎంతమంది కొట్టుకుంటారు తెలుసా? ఒకరోజు సీఎం పదవికి సెలవు పెట్టి ఎంతమంది కొట్టుకుంటారు తెలుసా? ఎంతమంది కొట్టుకుంటారో? అవసరమైతే సీఎం హాయి ఏదో మేనేజ్ కింద సరే వాడి ఊళ్ళో పోయాడని అంటారు. మీకు అర్థమైంది. ఏదో మ్యారేజ్ కానీ లేకపోతే ఎక్కడికైనా ఒకరోజు కనపడుకుంటే ఏదో లేకపోతే హార్ట్ సర్జరీ లేకపోతే ఏదో ఆరోగ్యం అంతబాబుకి ఎవరికి అట్లా బయటకు వెళ్ళాడంట. మధ్యదారులు మూడు పడిపోయాడు, ఎలక్షన్ పెట్టాడు అంటారు. అర్థమైంది. అటువంటి మనుషులు లోకం ఇది. అక్కడ దేశాన్ని వదిలేసి వచ్చేసిందంటే ఆవిడ వైఖరి ఎలాగుంది, ఆవిడ ఆలోచన ఎలాగుంది, ఆవిడ యథార్థత ఎలాగుంది, ఆవిడ నడిపింపు ఎలాగుంది, ఆవిడ క్యారెక్టర్ ఎలాగుంది, ఆవిడ యొక్క కల్చర్ ఎలాగుంది, చాలా అద్భుతంగా ఉంది. ఆవిడ ప్రవర్తన కూడా బాగుంది, ఆవిడ బిహేవియర్ కూడా బాగుంది, ఆవిడలో ఉన్న ముఖకాంతి కూడా చాలా అద్భుతంగా వచ్చేది. ఇక ఎనుదిరిగి చూడలేదు. ఏం చూడలేదు? తన రాజ్యాన్ని చూడలేదు, తన సింహాసనాన్ని చూడలేదు, తన బంగారాన్ని చూడలేదు, తన అధికారాన్ని చూడలేదు. వస్తువు ఏం చేసిందో తెలుసా? తన రాజ్యంలో ఉన్న బంగారాన్ని కూడా పక్కన పోయి ఒంట్ల మీద వేసుకొని ఎవరి దగ్గర వచ్చింది కదా? సొలొమోను గారి దగ్గర వచ్చింది. మరి రాజు ఇవ్వాలి కదా, వచ్చింది బహుమానం ఇవ్వాలి కదా, వచ్చేసిందా? వచ్చిన ఆవిడ అనుకుందట చూడండి, షాబా దేశం
ఏమంటున్నట, ఆ రోజు నీ తండ్రి దావీదు ఎలాగైతే దేవారాత్రములు వాక్యాన్ని ధ్యానించి తన కనులు క్షీణించిపోయేలాగా ప్రభువును వెంబడించాడో, ఆ కృపను బట్టి, ఆ ప్రేమను బట్టి సొలొమోను నీకు దేవుడి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇగో దావీదులో ఉన్న క్వాలిటీ నీలో చూశాడు సొలొమోను. నీలో ఉన్న క్వాలిటీ, నీలో ఉన్న ఆ యొక్క ఎవిడెన్స్, నీలో ఉన్న ఆధ్యాత్మిక జీవితం ప్రపంచానికి తెలిసింది. ప్రపంచానికి నువ్వు కట్టిన కట్టడాలు, నియమాలు ఇవన్నీ తెలిసినాయి. అందుకే నేను కదులొచ్చా సొలొమోను నీకు తెలుసుకోవాలని వచ్చిందట. శాబాదేశపు రాణి వచ్చి మాట్లాడుతుందంట. చూడండి ఏమని మాట్లాడుతుంది. దినవృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయం 9వ అధ్యాయం చదవండి మొదటి నుంచి. శాబాదేశపు రాణి సొలొమోను గురించి ప్రసిద్ధిని వినినప్పుడు ఘోరమైన ప్రశ్నల చేత సొలొమోను శోధింపవలనని కోరి మిక్కిలి గొప్ప పరివారమును వెంటబెట్టుకొని, చాలమ్మ అక్కడ పదాన్ని అర్థం చేసుకోండి సారాంశాన్ని. ఎంతమంది అంట? మిక్కిలి గొప్ప పరివారమును వెంటబెట్టుకొని. వస్తు వీడు ఒక్కడ వచ్చిందా? ఎంతమంది వచ్చినట్టు? ఎంతమంది వచ్చారట? ఎక్కట్లా ఎవరు రాని కదా, దేశాలు దాటి వస్తుంది కదా, సరిహద్దులు దాటి వస్తుంది కదా, ఎడారులు దాటి వస్తుంది కదా, శత్రువులు ఉంటారు కదా, బందిపొడి దొంగలు ఉంటారు కదా, ఈవిడ వచ్చే బంగారాన్ని లాక్కోవాలి కదా, ఆ ఒంట్లు లాక్కెళ్ళిపోవాలి కదా. వాటన్నిటిని ఎదిరించాలంటే ఈవిడ వెనకాల ఎంత బలగం ఉండాలి, ఎంత సైనికులు ఉండాలి. ఆ సైనికులు వెంట పెట్టుకొని వచ్చిందట. మిక్కిలి గొప్ప పరివారమును వెంట పెట్టుకొని గంధక వర్గములను, విస్తారముగా బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని, ఒంటెల మీద ఒంట్లో మరి ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చును. ఆమె సొలొమోనుకు వచ్చి తన మనసులోని విషయములన్నిటి గురించి అతనితో మాటలాడి. ఏ మాట? తన మనసులో ఉన్న విషయాలన్నిటి గురించి సొలొమోనుతో మాట్లాడి. నేను అంటాను, ఆమె మనసులో ఉన్న మాటల గురించి సొలొమోనుతో మాట్లాడడానికి శాబాదేశపు రాణియే రావాలా? శాబాదేశపు రాణియే రావాలా? సొలొమోను గారు మామగారులు ఉన్నారు కదా, ఎవరున్నారు? ఐగుప్తు రాజులు ఉన్నారు. సొలొమోను గారు పిల్లనిచ్చిన ఆ తండ్రులు గొప్ప రాజులు. ఐగుప్తు రాజు ఉన్నారు. వాళ్ళకేం లేదు, వాళ్ళు రాలేకపోయారు. వచ్చారు, పలకరించారు, వెళ్ళిపోయారు, పిల్లనిచ్చారు, అయిపోతుంటే. కానీ సొలొమోను జ్ఞానాన్ని తెలుసుకొని దాని ద్వారా మనశ్శాంతి పొంది ప్రేమ పొందుకొని వెళ్దామన్న వాక్య లేఖనాల జ్ఞానం వారికి లేదు. ఆ జ్ఞానం కలిగి వచ్చిందట ఈ యొక్క రాణి శాబాదేశపు రాణి. మనస్సును కుదురుపరుచుకొని మనస్సులో దేవుని పెట్టుకోవాలి. సొలొమోనుకి ఇంత ప్రసిద్ధి ఎలా ఉంది, ఇంత కీర్తి ఎలా ఉంది, ఇంత అద్భుతమైన జ్ఞానం ఎలా వచ్చింది? అరే, మట్టి కుండలో గింజన్ని మెచ్చుకొని తింటే బలమని సొలొమోను గారికి ఎలా తెలుసు? అందులో ఉల్లిపాయనని చెప్పుకుంటే చాలా బాగుంటుందని సొలొమోనుకి ఎలా తెలుసు? 2 ముద్దలు ఎట్టుకున్నప్పుడు పచ్చిమిరకాయ కొడుకుంటే ఇంకెంత చూస్తుంటే సొలొమోను గారికి ఎలా తెలుసు? మనం అలా చేయలేదే. అంజూరు పళ్ళు తిన్నాం, ఇంకా చాలా చాలా విలువైన ఆహారాలు తిన్నాం. సొలొమోను ఎంత పేదరికాన్ని కూడా చెప్తున్నాడంటే ఆ పేదరికంలో రుచులు కూడా తెలుసు, ఆ పేదరికంలో కష్టాలు కూడా తెలుసు. రాజుకు ఉండాల్సిన లక్షణాలు అవి, రాణికి ఉండాల్సిన లక్షణాలు అవి, పేదల కష్టాలు కూడా తెలియాలని సొలొమోను దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నేను అంటాను, పేదల కష్టాలు, పేదల బలహీనతలు, పేదల ఆత్మీయ జీవితంలో ఆరిపోతున్న టైంలో ఎవరు వచ్చారు భూమి మీదకి? ఎవరు వచ్చారు ఈ భూమి మీదకి? పశువులతో ఆ మరియ తల్లి గర్భంలో వచ్చి ఎవరి కోసం వచ్చాడట?